డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా? వెంటనే ఈ వెబినార్ లో జాయిన్ అవ్వండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మొమెంటమ్ ఇన్వెస్టర్ వినోద్ కుమార్ గారు. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, మనం మల్టీ బ్యాగర్ స్టాక్స్ గురించి చాలా వీడియోలు చేశాము. మరి ఈరోజు టాపిక్ ఏంటంటే లోయెస్ట్ ఇన్వెస్ట్మెంట్తో వచ్చే వాల్యూస్ ఉన్నటువంటి మల్టీ బ్యాగర్ రిటర్న్స్ ఏమన్నా ఉన్నాయా అంటే? జనరల్గా మనం లోయెస్ట్ ఇన్వెస్ట్మెంట్తో మల్టీ బ్యాగర్ స్టాక్స్ కావాలి అంటే స్మాల్ క్యాప్ స్టాక్స్ అని మనం సెలెక్ట్ చేస్తాం. ఎందుకంటే 10 రూపీస్, 5 రూపీస్, 20 రూపీస్, 30 రూపీస్ స్టాక్స్ తీసుకుంటాం. మనకి ఇన్వెస్ట్మెంట్ తక్కువ, అది 100, 200, 300 అయినప్పుడు మనకు మంచి లాభాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. బట్ అందులో చాలా రిస్క్ ఉంటుంది. ఎందుకంటే లో వాల్యూ స్టాక్స్ ఆర్ లో మార్కెట్ క్యాప్ స్టాక్స్ అంటాం మనం. అందులో ఇన్ఫర్మేషన్ సరిగ్గా ఉండదు. ఒక నార్మల్ పర్సన్కి అలాంటి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలంటే ఇంపాసిబుల్. ఓకే, మనం లక్ అనుకొని ఏదో కొన్ని అక్కడ టిప్ ఇచ్చారు, ఇక్కడ టిప్ ఇచ్చారు, ఏదో కొంత విషయం అర్థం అవుతుంది అని చెప్పి ఇన్వెస్ట్ చేసి లాభం చేయడం, అది ఒక లక్ పద్ధతి వేరు. బట్ మనం ప్రొఫెషనల్గా పద్ధతి ప్రకారం ఒక లార్జ్ క్యాప్ స్టాక్ అయినా సరే, ఒక మంచి కంపెనీ, ఫర్ ఎగ్జాంపుల్ గోద్రేజ్ ఉంది, ఓకే, అలాగే టాటా కంపెనీస్ ఉన్నాయి, ఇవన్నీ ఇన్వెస్ట్ చేస్తే ఒక స్టెబిలిటీ, ఒక స్ట్రెంగ్త్, ఒక కాన్ఫిడెన్స్ ప్రతి పర్సన్కి ఉంటాయి. బట్ ఇలాంటి వాటిలలో తక్కువ ఇన్వెస్ట్మెంట్తో కావాలి అనుకుంటే మనం ఒక పద్ధతి ఫాలో అవ్వచ్చు. ఇదే స్టాక్స్లో ప్రతి మంచి స్టాక్ ఎవ్రీ ఇయర్ ఆర్ వన్స్ ఇన్ 2 years ఒక కరెక్షన్ మోడ్లో వెళ్తుంటుంది. మీరు గమనించండి, TCS కోవిడ్ తర్వాత ఫస్ట్ బాగా పాపులర్గా ఆల్ టైమ్ హై క్రాస్ చేసుకుంటూ వెళ్ళిన స్టాక్ TCS. దాని తర్వాత 2-3 years 3,200 దగ్గర చాలా కాలం అక్కడే ఉండిపోయింది. ఇప్పుడు కరెంట్గా దాదాపుగా లాస్ట్ 6 monthsలో అది 3,000 నుంచి దాదాపుగా 4,300, 4,500, విచ్ ఈజ్ ఆల్మోస్ట్ 30-40% రిటర్న్. సచ్ స్టాక్స్ వేర్ వీ కాల్ ఎస్ కాంట్రేరియన్ స్టాక్స్. అంటే మనం కాంట్రేరియన్ కాన్సెప్ట్ని మనం ఫాలో అవుతే మనకు ఆ కాన్సెప్ట్ వలన బెస్ట్ స్టాక్స్, బెస్ట్ వాల్యూ స్టాక్స్, బెస్ట్ ఇన్వెస్ట్మెంట్, గ్రేట్ రిటర్న్స్ అండ్ కాన్ఫిడెంట్గా ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉన్న కాన్సెప్ట్ని మనం కాంట్రేరియన్ కాన్సెప్ట్ అనడం జరుగుతుంది. సార్, ఇప్పుడు ఈ అండర్ వాల్యూ స్టాక్స్ ఉంటాయి కదా, అలాంటి వాటిలో మనం ఇన్వెస్ట్ చేయాలి అంటే దాన్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే స్టాక్స్ని? ఫస్ట్ మనం అందరూ మాట్లాడుతున్న సెక్టర్, ఇప్పుడు కరెంట్గా అందరూ మాట్లాడుతున్న సెక్టర్ ఏంటి? రైల్వేస్, ఓకే, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఓకే, హౌసింగ్, ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నారు. రీసెంట్గా బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ చాలా పాపులర్ అయింది, అంతా హౌసింగ్ ఫైనాన్స్ మీద ఫోకస్ వచ్చింది. సో ఇలాంటి సెక్టర్స్ని వదిలేయండి, ఎందుకంటే అవన్నీ చాలా పికప్ అవుతున్న స్టాక్స్, మంచి వాల్యుయేషన్కి వచ్చిన స్టాక్స్, అందులో కూడా మంచి వాల్యూ స్టాక్స్ దొరుకుతాయి. బట్ అందులో చాలా అండర్ వాల్యూడ్ ఉన్న స్టాక్ మనం ఐడెంటిఫై చేయాలి. రీసెంట్ పాస్ట్గా మనం ఇంద్రప్రస్థ స్టాక్ గురించి మనం డిస్కస్ చేయడం జరిగింది. ఒకటి చాలా అండర్ వాల్యూడ్ స్టాక్స్, అంటే మనం అందులో ఫాలో అయింది కాంట్రేరియన్ అప్రోచ్. కాంట్రేరియన్ అప్రోచ్ అంటే బెస్ట్ కంపెనీ, బెస్ట్ సెక్టర్, బెస్ట్ మేనేజ్మెంట్, బెస్ట్ బిజినెస్ మోడల్, బట్ అండర్ వాల్యూడ్. అంటే పొటెన్షియల్ చాలా ఉంది, బట్ వాల్యుయేషన్ చాలా చీప్ ఉంది. ఇప్పుడు మనం గోల్డ్ కొనాలనుకుంటాం, పొటెన్షియల్ చాలా ఉంది, బట్ చాలా అందరూ పడిపోతుంది, ఇంకా దొరకదు, గోల్డ్ పెరుగుతుంది, ఎప్పటికీ పెరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు మాత్రం ఎలాంటి సిచ్యువేషన్లో ఉందంటే ఇక పెరగదు ప్రపంచంలో, ఇంకా ఫ్యూచర్లో గోల్డ్ పెరగదు అనే టైంలోనే మనకు కరెక్ట్ వాల్యూలో దొరుకుతుంది. ఎందుకంటే అందరికి ఇంట్రెస్ట్ పోతుంది. ఇంట్రెస్ట్ పోయినప్పుడు ఒక అసెట్కి చాలా లో వాల్యూ ఉంటుంది. ఇది కామన్ మ్యాన్ ఐడెంటిఫై చేయడం చాలా సింపుల్ అండ్ చాలా ఈజీ, అంత టఫ్ ఏం కాదు. ఎందుకంటే అందులో మనం చేయాల్సింది ఒక్కటే, ఎవ్వరు మాట్లాడని సెక్టర్లో, ఎవ్వరు మాట్లాడని స్టాక్లో, మనకు అర్థమైన స్టాక్లో, అండ్ చాలా పడిపోయిన స్టాక్లో, బెస్ట్ వాల్యూ ఉన్న స్టాక్లో, అండ్ ఎక్కడ ఆ స్టాక్ గురించి డిస్కషన్ చేయరో అలాంటి స్టాక్లోనే పెట్టుబడి పెడితే మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుంది. దాన్ని మనం కాంట్రేరియన్ అప్రోచ్ అంటాం. సో మనం చేయాల్సింది ఏంటి? ఎవ్వరు మాట్లాడని సెక్టర్, ఎవ్వరు మాట్లాడని స్టాక్, ఈ ప్రైస్ ఇంకా పెరగదు, దీని అయిపోయింది, బట్ మనకు తెలుసు అది మంచి కంపెనీ అనేది మనకు తెలుసు, మంచి కంపెనీ, మంచి బ్రాండ్, మంచి ప్రోడక్ట్, అండ్ మనం ప్రిఫర్ చేసే స్టాక్ అనేది మనకు బాగా తెలుసు. వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ ఆల్సో యాపిల్. 2 years, లాస్ట్ 2 years బ్యాక్ దాని గురించి ఎవరు మాట్లాడట్లేదు.
అందులో వారెన్ బఫెట్ గారు కూడా కొంత అమ్మేయడం జరిగింది, కొంత ఎందుకంటే తన పోర్ట్ఫోలియో Yes. చాలా పర్సంటేజ్లో యాపిల్ ఉండడం చేత కొంత ప్రాఫిట్ బుక్ చేసి బయటకు రావడం జరిగింది. బట్ అప్పుడు $125 ఉండింది, ఈరోజు $230-220 పెరిగింది, దాదాపుగా జస్ట్ 1 yearలో. సో ఇట్స్ ఆల్మోస్ట్ డబల్డ్. Yes. So that is where, when it is at 120, if we get that confidence to invest, that is one of the best way to invest. So Yes. contrarian theory ప్రతి ఒక్కరికి బెస్ట్ థియరీ. మనం రిస్క్ తీసుకోవద్దు, బట్ బెస్ట్ సెక్టర్లో ఉండాలి, లార్జ్ క్యాప్లో ఉండాలి, పర్ఫార్మింగ్ సెక్టర్లో ఉండాలి, పర్ఫార్మింగ్ కంపెనీలో ఉండాలి అనుకుంటే కాంట్రేరియన్ థియరీ అనేది వెరీ పాపులర్ థియరీ. సరే, కాంటేరియన్ థియరీ అంటున్నారు కదా, దీని హిస్టరీ ఎలా ఉంటుంది, దీని పర్ఫార్మెన్స్? మీరు కాంట్రేరియన్ థియరీలో ఫస్ట్ థింగ్ ఏంటంటే మార్జిన్ ఆఫ్ సేఫ్టీ అంటాం. Yes. మార్జిన్ ఆఫ్ సేఫ్టీ అంటే మనం కొన్నాక మనకు రిస్క్ చాలా తక్కువ ఉండాలి అంటే కాంట్రేరియన్ కాన్సెప్ట్ ఫాలో అవడమే బెస్ట్. Yes. మనం అందరం ఏం చేస్తామంటే ప్రతిసారి మనం ఫాస్ట్గా పెరిగే సెక్టర్ ఏంది, హాట్ థీమ్ ఏంటి, Yes. అందులో ఉండాలని చూస్తుంటాం. దట్ ఈస్ ఎక్స్పెన్సివ్. మీరు ఫర్ ఎగ్జాంపుల్ రియల్ ఎస్టేటే తీసుకోండి, మీకు హైదరాబాద్లో గచ్చిబౌలి కావాలి, మాదాపూర్ కావాలంటే ఎక్స్పెన్సివ్. బట్ అప్కమింగ్ కాన్సెప్ట్ అప్కమింగ్ ఉండాలి. ఇప్పుడు 2 years బ్యాక్ ముచ్చెర్ల అక్కడంతా చూడండి, అలాంటి ఏరియాస్లో ఇప్పుడు పాపులారిటీ వచ్చింది. అప్పుడు అండర్ వాల్యూడ్ ఉంది, ఎవరు మాట్లాడని టైంలో ఇన్వెస్ట్ చేసిన వారికే మంచి రిటర్న్ వచ్చింది. Yes. ఇది మన అందరం చేసే పనే. మన రియల్ ఎస్టేట్లో ప్రతి ఒక్కరు ఇన్వెస్ట్ చేసే వాళ్ళే. ఎలా ఇన్వెస్ట్ చేస్తారు, ఎక్కడో కార్నర్లు వెళ్ళేసి ఇక్కడ డెఫినెట్గా డెవలప్మెంట్ వచ్చే అవకాశం ఉంది అని ఒక జస్ట్ అండర్స్టాండింగ్తో వెళ్ళి మనం అక్కడ తక్కువ రేట్లో దొరికి ఎవ్వరు అడగని ప్రాపర్టీని కొంటాం. అదే కోట్లు అవుతున్నాయి. కాంట్రేరియన్ థియరీ అంటే సింపుల్ అలా. సో సక్సెస్ఫుల్ మ్యూచువల్ ఫండ్ ఉంది అంటే ఏం కన్సిడర్ చేస్తారు మీరు? మనం కాంట్రేరియన్ థియరీలో మనం ఎంత చెప్పినా రియల్ ఎస్టేట్ అంటే ప్రతి ఒక్కరికి అర్థమయ్యేది, స్టాక్స్ అంటే అందరికి అర్థం కాదు. Yes. బట్ అలాంటి థింకింగ్ ఉన్న కాన్సెప్ట్ ఉన్న మ్యూచువల్ ఫండ్లో మనం ఇన్వెస్ట్ చేసాం అనుకోండి, దే విల్ టేక్ కేర్ ఆఫ్ ఇన్వెస్టింగ్ ఇన్ ద కాంట్రేరియన్ కాన్సెప్ట్ కంపెనీస్. Yes. దట్ ఈస్ ద బెస్ట్ వే. అంటే అవుట్ ఆఫ్ ఫేవర్ ఉన్న సెక్టర్, అవుట్ ఆఫ్ ఫేవర్ ఉన్న స్టాక్స్, బట్ మంచి థీమ్కి కాన్సెప్ట్ ఉన్న స్టాక్స్లో అండర్ వాల్యూడ్ స్టాక్స్ని సెలెక్ట్ చేసి ఇన్వెస్ట్ చేయడం. అండ్ హిస్టారికల్గా దాదాపుగా 25-30 years హిస్టరీ ఉన్న మ్యూచువల్ ఫండ్ మేనేజర్, హైలీ క్వాలిఫైడ్ పర్సన్, హైలీ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ అండ్ ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఇన్ ద లాస్ట్ 25-30 years. మనం ఏంటంటే మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ థీమ్ అని వెళ్తాం, మ్యానుఫ్యాక్చరింగ్ అని వెళ్తాం, డిఫెన్స్ అని వెళ్తాం, బట్ ఏది సక్సెస్ అవుతుందో మనకు తెలియదు. సో మనం చేసేది కాంబినేషన్ ఆఫ్ ఆల్ దీస్ సెక్టర్స్లో అండర్ వాల్యూడ్ స్టాక్స్ ఏముంది అని చెప్పి వీళ్ళు ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. సో పర్ఫార్మెన్స్ వైజ్ మీరు చూసుకున్నా కానీ దాదాపుగా 18-20% పర్ యానం రిటర్న్ లాస్ట్ 20-25 years ఇవ్వడం జరిగింది. మనం ఎంతో లాజిక్ ఉపయోగించి, నాలెడ్జ్ ఉపయోగించి మనం బెస్ట్ రిటర్న్స్ రావాలి అని చెప్పేసి సొఫిస్టికేటెడ్గా థింక్ చేసి టెక్నికల్ అని ఫండమెంటల్ అని ఎన్ని అని చెప్పేసి ఇన్వెస్ట్ చేస్తాం. బట్ లాస్ట్కి అంత పెద్ద రిటర్న్ రావడానికి ఇబ్బంది అవుతుంది, రిస్క్ కూడా చాలా అవుతుంది. బట్ SBI ఫండ్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ కన్సిస్టెంట్లీ పర్ఫార్మింగ్ పర్టికులర్ మ్యూచువల్ ఫండ్. ఐఎమ్ నాట్ అ SEBI analyst. The research what I have done, where I have invested, Yes. I am just sharing that knowledge. Please consult your financial advisor. Go through that SBI Contra Fund. We get all this information SBI Contra Fund గురించి. ఇలాంటి ఫండ్లోనే మనం ఉంటేనే లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. మీరు మినిమం 500 rupees తోని కూడా SIP చేసుకోవచ్చు. 500 rupees మినిమం ఎవ్రీ మంత్. మీరు 500 rupees మీరు ఒక క్యాబ్లో ఆఫీస్ వెళ్ళి వస్తేనే 400-500 rupees అవుతుంది. Yes. ఒకసారి మెట్రోలో వెళ్ళండి, ఆ రోజు సేవ్ అయిన అమౌంట్ SIPలో కాంట్రా ఫండ్లో వెళ్ళండి. మేబీ టైమ్ విల్ కమ్ వెన్ యుల్ బై అ క్యాబ్, వెన్ యుల్ బై అ కార్ యువర్ సెల్ఫ్ విత్ దిస్ పర్టికులర్ ఫండ్ అన్నట్టుగా ఆ ఫండ్ పర్ఫార్మెన్స్ మనకు కనబడతాం. Yes. Thank you, sir. థ్యాంక్ యూ.